హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఫైనల్లీ కింగ్డమ్ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఆ ట్రైలర్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక కింగ్డమ్ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే అబ్సల్యూట్ సినిమా అని అయితే అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఏదో మిస్టరీ ఉందని అయితే తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ కొన్ని కొన్ని రివీల్ చేశారు, బట్ కొన్ని రివీల్ చేయలేదు. సో అవేంటో మనం సినిమా థియేటర్లోనే చూడాలి. అండ్ ఇక విజయ్ దేవరకొండ గారి గురించి చెప్పాలంటే అసలు ఆ లుక్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. మా అన్నకేమన్నా అయితే తగలబెట్టేస్తా అని అంటున్నారు. అండ్ ఇంకా చాలా అగ్రెసివ్గా కనపడుతున్నారు కొన్ని చోట్ల. అండ్ ఇంకొన్ని చోట్ల కామ్గా కనపడుతున్నారు, ఏం తెలియనట్టు. సో ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సినిమాలో సత్యదేవ్ గారు కూడా చేస్తున్నారు. అండ్ సత్యదేవ్ గారు చాలా డిఫరెంట్ యాక్టర్ అనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే చేస్తారు, అన్నీ మంచి రోల్సే చేస్తారు. సో దట్స్ ద గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. సో తను కూడా ఉండబోతున్నాడు. అండ్ తన యాక్టింగ్ కూడా ఎలా ఉంటుందో చూడాల్సిందే. అండ్ ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే నాకెందుకో హీరోయిన్ది పెద్దగా ఎక్కువసేపు ఉన్నట్టు అయితే అనిపించలేదు ట్రైలర్లో. సో మరి సినిమాలో ఏమన్నా చూపిస్తారో లేదో తెలియదు మరి. సో భాగ్యశ్రీ గారు కూడా చాలా మంచి యాక్ట్రెస్ అనే చెప్పాలి. తన రోల్ ఎలా ఉంటుందో చూడాలి. సో అన్నీ బాగున్నాయి. అండ్ మెయిన్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అసలు మామూలుగా ఇవ్వలేదు. మనందరికీ తెలిసిందే అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఇస్తాడో. ఆ హీరో ఈ హీరో అని కాకుండా ప్రతి ఒక్క హీరోకి సమానంగా ఇస్తాడు. అండ్ నిజంగా అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సో అది అండ్ మ్యూజిక్ మాత్రం పగిలిపోయిందనే చెప్పాలి. సో ఓవరాల్గా ట్రైలర్ మాత్రం నాకేమనిపించిందంటే విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారని అయితే అనిపించింది అనమాట. సో మొత్తానికి మ్యాటర్ అయితే ఇది.